ఏం లేదు. దేవుని మహాకృప మనం బ్రతుకున్నాం ఇవాళ. కాబట్టి ఏ టైము ఎప్పుడు వస్తుందో, ఎవరి టైం ఎప్పుడో తెలియదు కనుక మీ దేవుని సన్నిధిలో కనబడడానికి సిద్ధపడండి. సిద్ధపడండి అంటే అర్థం ఏంటి? మీ హృదయములో ఉన్న కల్మషం అంతా తొలగించుకోవాలి. సడన్గా దేవుడు పిలిచాడు అనుకోండి, అనేక మంది మీద బిట్టర్నెస్, అనేక మంది మీద నెగటివ్ ఫీలింగ్స్, అనేక మంది మీద ద్వేషం పెట్టుకొని ఇట్లాగే దేవుని ముందుకు వెళ్ళిపో. అలాగే దేవుని ముందుకు వెళ్ళిపో. నీ హృదయంలో ద్వేషం పెట్టుకొని వెళ్ళిపో. కానీ ఆ ద్వేషానికి లెక్క అడుగుతాడు ఆయన. వచ్చేసావు నా దగ్గరికి, వెల్కమ్ బిడ్డ, మంచిదే, నీ హృదయం స్కానింగ్ చూడు, ఇంత ద్వేషం ఉంది, దీనికి న్యాయమైన కారణం చెప్పగలవా అని తప్పకుండా అడుగుతాడు ఆయన. పక్షపాతము లేకుండా ప్రతి వానికి తీర్పు తీరుస్తాడు. నేను అందుకే ఎవరి మీద ద్వేషం పెట్టుకోను. నేను పోని ఎవరి పాపాన వాళ్ళు పోతారు. అట్లా కాదండి, వాళ్ళు నాకు చాలా ద్రోహం చేశారు, లేకుంటే నేను ఎందుకు ద్వేషిస్తాను అని అంటారు కొంతమంది. ఇదొక లాజిక్. ద్వేషించడానికి సమర్థన కయ్యను లాజిక్. ఎంత అసలు మైండ్ లాజిక్ పోయిన వాళ్ళే మాట్లాడతారు ఇలాగా. నేను మిమ్మల్ని ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతా. వాళ్ళు నాకు చాలా ద్రోహం చేశారండి, అందుకే నేను కోపం అండి, అందుకే క్షమించలేనండి అని అంటే, నేను సింపుల్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నా, మరి నువ్వు ఎవరిని క్షమిద్దాం అనుకుంటున్నావు? ఏ ద్రోహం చేయను అన్నా? ఏమైనా తెలివి ఉందారా నీకు? ద్రోహం చేసిన వాళ్ళని క్షమించకపోతే ద్రోహం చేయని వాళ్ళని క్షమిస్తావా? ఏం తెలివి ఉంది అసలు? ఏమన్నా వాక్యానికి భిన్నంగా మాట్లాడే ప్రతి ఒక్కడు కూడా స్టూపిడ్గా మాట్లాడతాడు. నేను అందుకే చాలాసార్లు చెబుతున్నాను, యెహోవా వాక్యం, దేవుని వాక్యమునకు లోబడడమే జ్ఞానం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానం. ఉల్టా పల్టా మాట్లాడి చాలా పెద్ద లాజిక్ ఉందని అనుకోకు నువ్వు. దట్స్ ఆల్ స్టూపిడ్ టాక్. నాకు చాలా అన్యాయం చేశారండి, అందుకే నాకు కోపం అండి అంటే దేవుడు క్షమిస్తాడు అనుకున్నావా? అది కూడా రాసిపెట్టాడు బైబిల్లో. క్షమించాలి అంటే ఎవరిని క్షమించాల్సిన అవసరం ఉంది చెప్పండి? అన్యాయం చేసిన వాళ్ళని క్షమించే అవసరం ఉందా, లేకుంటే అన్యాయం చేయని వాళ్ళనా? మరి తెలియలేదా? మరి ఆ మాత్రం క్లియర్గా రాశాడు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. కొలస్సీ 3:13. ఎవడైనా తనకు హాని చేసేనని ఒకడు అనుకొనిన ఎడల, అదిగో ఒకరినొకడు సహించుచు ఒకరిని ఒకడు క్షమించుడు. ఎప్పుడు క్షమించాలి? హాని చేశానని, హాని చేసిన వాళ్ళనే కదా మనం క్షమించాలి. కాబట్టి ఇంటికి పోయిన ఒక లిస్ట్ రాసుకో అంతే. ఎవరెవరు నీకు హాని చేశారని నువ్వు అనుకుంటున్నావో లిస్ట్ రాసుకో. ఎవరెవరు నీకు హాని చేశారని అనుకున్నావో లిస్ట్ రాసుకో. డూ దిస్ సీరియస్లీ. నేను చాలా జోక్ కాదు నేను చెప్పేది. రేపు క్రీస్తు న్యాయపీఠం ముందు ఈ బోధను గుర్తు చేసుకొని నువ్వు సంతోషిస్తావు. అయ్యగారు నన్ను బాగా సిద్ధపరిచాడని అక్కడ నాకు థ్యాంక్ యూ పాస్టర్ గారు అంటావు. అక్కడ నువ్వు దట్ ఈస్ సీరియస్ ఇష్యూ. ఇంటికి పోయి ఒక పేపర్ పెన్ తీసుకొని నీకు అన్యాయం చేసిన వాళ్ళందరి పేర్లు రాయి. రాసిన తర్వాత ఒక్కొక్కరిని క్షమించడానికి దేవుని కృప అడుక్కొని, పరిశుద్ధాత్మ సహాయం అడుక్కొని ఆ ద్వేషము నీలో నుండి తీసేసుకో. ఒక్కొక్కరిని క్షమించిన తర్వాత టిక్ చేయి.
రెండో వాడిని క్షమించినాక మళ్ళీ టిక్ చేసి ఆ లిస్టులో ఉన్న వాళ్ళందరినీ క్షమించి ఏ బాధ నీలో లేకుండా అన్ని కడిగేసుకో. అప్పుడు నీవు న్యాయపీఠం ముందు తలెత్తుకొని నిలబడడానికి యోగ్యుడివి, యోగ్యురాలు అవుతావు.